బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్శి టీడీపీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దర్శి టికెట్ను సిద్ధాకు కేటాయించాలంటూ, దర్శి అసెంబ్లీ టికెట్ను సిద్ధాకు కేటాయించాలంటూ కూడా కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ సెగ్మెంట్ పై దృష్టి సాధించినటువంటి టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ఫైనల్ చేసే దిశగా పావులు కలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సిద్ధారామరావు అయితే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ కు అభ్యర్థిగా బాగుంటుందనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసినట్లు ఇక్కడ ప్రకాశం జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి టీడీపీ స్థానికంగా దర్శిలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కానీ, అటువైపు సిద్ధారామరావు అటువంటి అభిమానులు కానీ సిద్ధారామరావు ఇంటికి చేరుకుని ఆందోళన దిగారు. సిద్ధారామరావు ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయకూడదు, స్థానికంగా సిద్ధారామరావు ఉంటే మాకు తగిన న్యాయం చేకూరుతుంది, అటువల్ల ప్రభుత్వ పథకాలలో కానీ ఇటువల్ల ప్రజాసేవల్లో కానీ మా టీడీపీ కేడర్కు అభిమానులకు న్యాయం చేకూరుతుందని చెప్పేసి సిద్ధారామరావు ముందు వారి ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. అయితే కార్యకర్తలు కానీ అటు అభిమానుల అభిప్రాయం తెలుసుకున్నటువంటి సిద్ధారామరావు మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు, స్థానికంగా నెలకొన్నటువంటి పరిస్థితులను నేను అధిష్టానం తీసుకొచ్చాను, ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా తనే ఫైనల్ చేస్తే అధిష్టాన అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు నిర్ణయానికి అందరం కట్టుబడి ఉందాము, ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన. ఒకవేళ దర్శి అసెంబ్లీ సెగ్మెంట్ లో వేరే అభ్యర్థిని ఇక్కడ ప్రకటించినా కూడా మన టీడీపీ అభివృద్ధి కోసం కృషి చేద్దాము, అందరం కూడా అధిష్టాన నిర్ణయం మేరకు కట్టుబడి ఉందాము, టీడీపీ గెలుపు అనేది ఇక్కడ ముఖ్యము, నేను ఎక్కడ పోటీ చేశాననేది ముఖ్యం కాదని కార్యకర్తలు అనేది సిద్ధారామరావు చెప్పడం జరిగింది. కానీ కార్యకర్తలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మీరు సెగ్మెంట్ లో మీరే ఉండాలని చెప్పి పట్టుబడడం జరుగుతుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ శంకర్.